హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విష్ణుచరణ్ విసి. నా పేరు విష్ణుచరణ్. ఈరోజు మా ఊర్లో జరిగే శ్రీ సీతా సమేత రాముల వారి కళ్యాణం చూద్దురు రండి. అలాగే ఈ వీడియోలో రాముల వారి కళ్యాణం గురించి, అలాగే మా ఊర్లో జరిగే విశేషాల గురించి, మా ఊర్లో కళ్యాణం ఎందుకు చేస్తారు, ఈ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. అలాగే రాముల వారి కళ్యాణం అంటే అంగరంగ వైభవంగా చేస్తారు కాబట్టి అలంకరణ, ఈ వీడియోలో అలంకరణ గురించి అన్నిటి గురించి చూద్దురు రండి. అలాగే స్వామివారి ఊరేగింపు, అలాగే కళ్యాణం కమనీయం, ఈ అద్భుతమైన వీడియోని చూద్దురు రండి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ రోజున మా ఊరి తిరణాల ప్రారంభమవుతుంది. 5వ రోజున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ విధియ రోజునే తిరునాళ ఎందుకు ప్రారంభమవుతుందంటే, మా పూర్వీకులు అనగా మా ముత్తాతలు తాతలు మా ఊరి గుడిని వైశాఖ శుద్ధ విధియ రోజున పూర్తి చేయడం మొదలుపెట్టారు. సో అందువలన ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ రోజున తిరునాళ ప్రారంభమవుతుంది. అలాగే 5వ రోజున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణంలో హైలైట్గా నిలిచేది ఏంటంటే స్వామివారి కళ్యాణ మండపాన్ని అలంకరించిన విధానము, అలాగే స్వామివారిని అలంకరించిన విధానము చాలా హైలైట్గా నిలుస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. చిన్న పెద్ద అని తేడా లేకుండా స్వామివారికి ప్రసాదాలు తీసుకువెళ్తా ఉన్నాము కళ్యాణ మహోత్సవం దగ్గరికి. డప్పులతో మేళ తాళాలతో స్వామివారి దగ్గరికి వెళ్తా ఉన్నాము ప్రసాదాలు తీసుకుని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యోదయ కర్మని మహాజనాన్ నమస్కుర్వాణ ఆశ్రీర్వచన అపేక్షమాన ఆయుష్మతే స్వస్తి భవంతో గురువంతో శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య వ్యవసాయ వ్యాపార ఉద్యోగ అభివృద్ధిరస్తు. అందరూ కూడా శిరస్సు వంచి స్వామికి నమస్కారం చేయండి. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. అస్మిన్ గ్రామే గంగార్గండిక గ్రామ నివాసీనాం నానా గోత్రేభ్యః అగ్నిస్వచ వ్రతతమాసు జర్విప్రః సుజకవేః సుజేరోచద ఆహుతః ఉదగ్నే సుజేస్వవ సుగ్ర భ్రాజంత మయం తేన బ్రహ్మ విదోభయం భూతం బ్రహ్మ పనిమహే ఇంద్రస్వనేతే సహమాపునాతో సోమస్వస్యావరణ స్వమీశ్య యమో రాజా పురంణాభిపునాతుమాన్ జాతవేదాంభోర్జేహించా పునాతో ప్రాచ్యాం దిశి దేవాః ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం ప్రాచ్యాం దిశి దేవాః ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః అటు దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం ఉదీచ్యాం దిశా భువోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశే యజ్ఞ సంవత్సర యజ్ఞపతి మార్జయంతాం ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది
నవగ్రహ స్వరూపేభ్యః శ్రీ శాంతిరస్తు. అందరూ కూడా శాంతిగా ఉంటారు. పుష్టిరస్తు. మనం భోంచేసిన తర్వాత ఏ విధంగా పుష్టిగా ఉంటామో ఆ నీళ్లు కూడా మీ మీద ప్రోక్షణం చేస్తే అంత పుష్టిగా ఉంటారు. వృద్ధిరస్తు. అందరికి వృద్ధి కలుగుతుంది. ఆయుష్యమస్తు. అందరికి ఆయుష్ కలుగుతుంది. ఆరోగ్యమస్తు. అందరికి ఆరోగ్యం కలుగుతుంది. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సకల సంపదలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ స్థలమంతా కూడా శుద్ధి అయ్యేదానికి గృహ, భూభాండ, ఆత్మ, ద్రవ్య, స్థల, శరీర శుద్ధ్యర్థం ఇవన్నీ కూడా శుద్ధి అయ్యేదానికి, ఈ కళ్యాణ మండపం శుద్ధి అయ్యేదానికి, మనమందరం కూడా శుచిర్భూతులుగా ఉండేదానికి ఆ జలం మీ మీద ప్రోక్షణం చేయడం, ఆ ప్రోక్షణం చేస్తే విశేషమైన పుణ్యం మీకు అందరూ కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు కూడా పుణ్యవాచనం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి భాషిక ధారణం జరుగుతుంది. దృష్టి దోష పరిహారార్థం భాషికం లలాటం ధారయేతు. అంటే మంత్రానికి అర్థమైంది. చూడండి, ఒకసారి మనం వివాహం చేసేటప్పుడు అమ్మాయిని అబ్బాయిని బాగా పెళ్లికొడుగా తయారు చేసిన తర్వాత ఒకసారి మనం కానీ చూసామంటే మన దిష్టి జరుగుతుంది. ఆ దిష్టి దోషం తొలగేదానికి ఒక చొప్ప ఒకటి ఉంటదన్నమాట. అందుకని ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి కూడా భాషిక ధారణ జరుగుతుంది. ఆ స్వామి మీకు అందరు చూపిస్తారు. అందరు కూడా చూసి నమస్కారం చేసుకొని అందరూ కూడా గోవిందనామస్మరణ చేయాలి. మన కరతాళ ధ్వనుల ద్వారా స్వామికి గోవిందనామస్మరణ చెప్పాలి. భాష కల్పిస్తాం. రెండు భజంత్రలో ఓం అందరూ నమస్కారం చేయండి. గోవింద 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 గోవింద. ఓం ద్రవంతే రాజావరణ ద్రవంత యవాం బృహస్పతి ద్రవంత ఇంద్రస్య అయం చ బ్రహ్మణస్పతి అయం మహార్తస్వ మహార్తానుగృహంత. మా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి తల్లి. భగవంతుడు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. రాజకీయ నాయకుడికి మామూలుగా కొట్టాలి. కాబట్టి భగవంతుడికి మనం కళ్యాణం చేస్తున్నాం కాబట్టి చేతులు బాగా పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఓం ద్రవంతే రాజావరణ ద్రవంతే యవాం బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్నిశ్చర అష్టం ధారయతాం ధ్రువం ధ్రువం తస్మై దేవా హరి బ్రహ్మణో అయం చ బ్రహ్మణస్పతి అయం మహార్తస్వ మహార్తానుగృహంతో. జై శ్రీమన్నారాయణ గోవింద. అనేన భగవాన్ సర్వాత్మకః సర్వం సుప్రీధా సుప్రసన్నా వరదా భవంతో. ఓం తస్మై దేవాది బ్రహ్మణో అజంత స్వామి అజంత పైన పైగా తస్మై దేవాది బ్రహ్మణో అజంత బ్రహ్మణస్పతి మాలా పరివర్తన మహోర్తస్సు మహోర్తానుగృహంతో. అమ్మవారికి చూపించి స్వామికి, స్వామికి చూపించి అమ్మవారికి, అది లెక్క. ఓం ద్రవంతే రాజావరణ ద్రవంతే యవాం బృహస్పతి కళ్యాణ మహోత్సవం ఉభయకర్తలు అందరూ కూడా కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవాలమునందు స్వామివారికి నమస్కరించి బంగారు సరిగంచు పట్టు వస్త్రద్వయం, అమ్మవారికి నమస్కరించి బంగారు సరిగంచు పట్టు చీరలు, పట్టు రంగులు, సమస్త ఆభరణములు అది బ్రహ్మణో అయం చ బ్రహ్మణస్పతి పాదో ప్రక్షాళనం కరిష్యే. నమో అస్తు అనంతాయ సహస్రమూర్తయే అయం మహార్తస్వ మహార్త అనుగృహంతో సుప్రతిష్ఠితమస్తు.
ఈ కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా చేయటానికి మన బిడ్డలు చదువుకునే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, పెళ్ళయి వేరే గ్రామాల్లో నివాసం ఉంటున్న మన ఆడపడుచులు కానివ్వండి, మన అల్లుళ్ళు కానివ్వండి, అందరూ కలిసి చందాల రూపంలో ఈ కళ్యాణ మహోత్సవానికి భాగస్థులవుతూ వారందరూ చేస్తున్నారు. వారి పేర్లు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఓపిక పట్టణమ్మ అన్నం తిన్నారుగా. అన్నదాన మహోత్సవము. నవీన్ బ్రో. హలో 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 మాస్టర్. బ్యాక్గ్రౌండ్ లైట్స్ బాగున్నాయి. మా ఊరి జేకే యంగ్స్టర్స్ అందరూ కలిసి ప్రసాదాలని ఊరి వాళ్ళందరికీ పంచుతున్నాము. ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం అయిపోయిన వెంటనే మా ఊరి జేకే యంగ్స్టర్స్ అందరం కలిసి గుర్తుగా ఫోటో తీసుకుంటాము. ఇది మా గ్రూప్కి, వాట్సాప్ గ్రూప్కి ఫోటోగా ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది ఒక ఆనందం మా అందరికీ. అందరం కలిసికట్టుగా ఫోటో తీసుకుంటాం. కళ్యాణ మహోత్సవం రోజు నుంచి రాముల వారు సీతాదేవితో కలిసి ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. స్వామివారి ఊరేగింపుకి సర్వం సిద్ధమైంది. జై శ్రీరామ్. ఊరేగింపు పూర్తయ్యేటప్పటికి తెల్లవారిపోయింది. మార్నింగ్ 6-7 అలా అవుతుంది. ఒక్కో రోజు స్వామివారి ఊరేగింపు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తిరగడంతో లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 6 పట్టాభిషేకం వీడియోలో కలుసుకుందాం. We rise like